ఒక ఆమె వచ్చింది, అయ్యా నేను నీళ్ళు నీకు పోయాలా, నువ్వు యూదుడివే, నేను అంటరాని దాన్నే, నేను సమరే స్త్రీనే, నాతో నీళ్ళు అడుగుతున్నావా, ఏందా ఏది ధర్మమేనా ఇంతకి నీకు అని అంటున్నప్పుడు ఆమెతో ఏమన్నాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను అన్నాడు. జీవజలపు ఊటని నేను నీ హృదయం నీకు ఇస్తాను నేను అన్నాడు. అయ్యా నేను ఇంత దూరం నీళ్ళు చేదుకోవడానికి రాకోకుండా అది ఏదో ఇచ్చేసే నాకు నింది ఆమె. అంటే ఆమె ఏమనుకుంది, నా ఇంటి దగ్గర ఏమైనా ఒక ఊట బీగుతాడేమనుకుంది ఆమె. ఏ నీళ్ళు, శరీర సంబంధమైన నీళ్ళే ఆలోచిస్తుంది ఆమె. ఆయన ఏమన్నాడు, నీ లోపల పరిశుద్ధాత్మనిస్తానన్నాడు నన్ను నమ్మితే. చూసారా ఎంత తేడా ఉందో, అర్థమే కావడం లేదు. ఏం కావడం లేదు, అది ఆత్మ సంబంధమైన బోధ అంత సులభంగా అర్థమో కాదు. అర్థం చేసుకోవాలంటే మనకు చాలా లోతుగా వెళ్ళి దీని బైబిల్ని బాగా అర్థం చేసుకోవాలి, దేవుని మైండ్ను మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఫెయిల్ అవుతున్నారు. ఇప్పుడు నేను ముందుకెళ్తాను, 7కి స్టార్ట్ చేసినాను, 10 దాకా వెళ్దానా, మీల్స్ అంతవరకు రెడీ అవుతుందా, రెడీ అయిపోయింది. ఎవరైనా వస్తారా తీసుకొని, అంతేనంటావా, మాటనేమైనా ఖాళీగా ఉంటే చెప్పకూడదు, ఆ మాత్రం చేయలేడేటి. వెరీ గుడ్, ఓకే అమ్మా, సిద్ధంగా ఉన్నారా, ఆకలిగా ఉన్నారా, ఏం ఆకలి లేదమ్మా వాక్యం పట్ల, ఈ ఆకలి కాదు, నేను చూసారా అర్థం చేసుకోలేకపోయినారు వీళ్ళు. అది మనం కాన్సెప్ట్ దేంట్లో ఉన్నామో దాని విషయంలో మాట్లాడుతున్నాను నేను. ఆకలిగా ఉన్నారా, అట్ట చెప్పండి, నేను భౌతిక సంబంధమైన ఫుడ్ గురించి మాట్లాడలే. వెరీ గుడ్. మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం, 17వ పేజీ. వెరీ గుడ్ అమ్మ, చదువమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతున్నాడు. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని. ఏం కడతానంటున్నాడమ్మా ఇక్కడ, సంఘం. ఏం కడతామంటున్నాడు, అది ఇది స్టార్టింగే. యేసుక్రీస్తు వారు ఇంకా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే ఏం కడతానని చెప్పండి, అది సంఘము, అది ఇంపార్టెంట్. కడతాను అంటున్నా చూడండి, ఏం కడతానంటున్నామా, సంఘమును కడతాను. పేతురు, ఈ బండ మీద నా సంఘమును కడతాను అంటే యేసుప్రభువు వారే కడతారు. ఎవరు కడతారు, ఇది గుర్తుపెట్టుకోండి బాగా, యేసుప్రభువు వారు సంఘము కడతాడు. రైట్, ఇంకా ముందుకు పోదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. ఎనభై 83వ పేజీ నంబరా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరు కానీ. అదిగో ఆరాధించవలసిన స్థలం కోసం మాట్లాడుతున్నాను ఇక్కడ. మీరు చెప్పుదురని అంటే యెరూషలేములో దేవాలయం ఉంది కదా, అక్కడ ఆరాధన చేయాలమ్మా అని చెప్తావేమో నాతో అంటున్నామే. అనగా ఆమెతో ఇట్లా నేను, అమ్మా చూసారా, కొండ మీద కానీ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధించాలమ్మా, అది కరెక్ట్ అమ్మా అనలేదు ఆయన. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేము దేవాలయంలో అయినను, జెరుబ్బాబెలు కట్టాడు కదా యెరూషలేము దేవాలయం, అందులో అయినను మీరు తండ్రిని నా మాట నమ్ముము. అంటే
పర్వతాల మీద ఆరాధన లేదు, యెరూషలేము ఆరాధన లేదు. ప్రస్తుతానికి జరుగుతూ ఉంది. యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడైతే జరుగుతుంది. అందుకే అంటున్నా ఆమె, యెరూషలేములో ఆరాధన చేయమని మీరు చెప్పడానికి వచ్చారు కదా. లేదమ్మా, పర్వత ఆరాధన లేదు. ఎలియా మాదిరి ఆ మోషే కాలంలో, అబ్రహాం కాలంలో, హనోక్ కాలంలో అప్పుడు పర్వత ఆరాధన జరిగింది, దేవాలయం లేదు కనుక. అయితే ఇప్పుడు యెరూషలేములో దేవాలయం ఉంది కదా ప్రస్తుతానికి, అందులో ఆరాధన చేయమంటారా మీరు అని అడిగింది ఆమె. లేదమ్మా, యెరూషలేం దేవాలయంలో కూడా ఆరాధన లేదు, పర్వతాల మీద కూడా ఆరాధన లేదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలములో తండ్రిని ఆరాధించడానికి ఒక స్థలం కూడా ఉంటుంది. స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అంటే యెరూషలేం దేవాలయంలో ఆరాధన, జెరుబ్బాబెలు గారు కట్టిన దేవాలయంలో ఆరాధన లేదు, పర్వతాల మీద ఆరాధన లేదు. సమూయేలు గారు పర్వతం మీదే కదా సౌలు గారికి అక్కడ కనబడి ఆరాధన చేశాడు. అప్పట్లో పర్వతాల మీద ఉండే ఆరాధనలు కనుక దేవాలయంలో ఆరాధన లేదు, యెరూషలేములో ఆరాధన లేదు. లేకపోతే ఇట్లాంటి మందిరాలు కట్టుకోమని ఆరాధన చేయమని కూడా చెప్పలేదు ఆయన, లేదు బైబిల్లో. ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆలోచన చేయండి. ఓకే, ఇంకా పోదాం ముందుకి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. చూసారా అందరూ? 6వ అధ్యాయం 16వ వచనం. అమ్మ, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? అది ఆన్సర్ వచ్చేసిందండి. ఆలయము ఎవరు? మనము అన్నాడు అక్కడ. మనం అంటే ఎవరు? సంఘం. ఎవరు? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? సంఘమును కడతానన్నాడు. అంటే సంఘం అంటే ఆలయం, ఆలయమును కడతానన్నాడు. అల్టిమేట్గా దీని మన నానార్థాలు మనం తీసుకుంటే ఏమవుతుంది? సంఘమన్నా ఆలయమన్నా ఒకటే. అంటే మనమే ఆలయం. చదవండి అన్నమాట. మనము జీవము గల దేవుని అది. అంటే సంఘం, మనము అంటే ఒక మనిషి కాదు, ఇద్దరికి మించి ఎంతమంది అయినా సరే బహువచనం, అది ఫ్లూలర్, అది సింగులర్ కాదు కదా. కనుక ఇప్పుడు ఇక్కడ మనము అన్నప్పుడు మనము జీవము గల దేవుని ఆలయమై అదిగో మత్తయి సువార్తలో కడతారన్నాడు. అపోస్తులు చెబుతూ పోతూ ఉన్నప్పుడు ఆ ఆలయం ఏంటో చెబుతున్నాడు చూడండి వాళ్ళు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదిగో నేను వారిలో, అంటే ఇది సంఘం అని అర్థం. నాటు ఒక వ్యక్తి, ఒక వ్యక్తిలో జీవించి సంచరిస్తానని కాదు ఇది. ఇశ్రాయేలు 12 గోత్రాల మధ్య ఏ రకంగా అయితే దేవాలయం పాత నిబంధనలో కట్టి వాళ్ళ మధ్య సంచరించాడో 40 సంవత్సరాలు, ఇప్పుడు సంఘం అనే ఆత్మీయ ఇశ్రాయేలీలలో దేవుడు ఉంటాడు. సంఘం ఎక్కడ ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ సంఘం ఉందా? ఉంది. అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ ఉన్నారు, దేవుడు ఉన్నాడు. సంఘము అంటే ఏంటి? ఈ గోడలు కాదు కదమ్మా. డోక్రా సంఘం అంటే గోడలు చూపించి డోక్రా సంఘం అంటామా? ఓ 10 మందో 15 మందో కలిసి ఉంటారు కదమ్మా, దాంట్లో దాన్ని సంఘం అంటారు. మహిళా సంఘం అవునా లేదా? ఏదేదో పేర్లు పెట్టింటారు. ధనలక్ష్మి సంఘము, తర్వాత ఇంకే సంతానలక్ష్మి సంఘము. ఏ పేర్లు బాగానే తెలిసి అన్నీ. బుక్స్ ఏమన్నా రాస్తావా? అది సంపాదన మొత్తానికి చాలా ఉన్నట్టుంది నీకు. రైట్. నేను వారిలో, బహువచనం, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. ప్రజలు అన్నటువంటి అక్కడ సంఘము, ఆలయం, ప్రజలు, ఆలయం, క్రైస్తవులు, ఆలయం. కావున మీరు బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్తున్నాడు.
అదిగో అది ఆ కుమారులు కుమార్తెలే ఆలయం, ఆ కుమారులు కుమార్తెలే సంఘం. కుమారులు కుమార్తెలే సంఘము, కుమారులు కుమార్తెలే ఆలయం. అంటే దేవుని నమ్మిన ప్రతి వాడు కూడా ఆలయములో సంఘములో ఒక వ్యక్తి. ఇకపోతే 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ వచనం కూడా చదువుదామండి. అంటే 27 పుస్తకాలలో పాత నిబంధన ఆచారం, పాత నిబంధన ఇశ్రాయేలీలు, పాత నిబంధన దేశము, పాత నిబంధన ఆలయము ఏ రకంగా అయితే నాశనం అయిపోతుంది అని చెబుతున్నాడో ఒకవైపున పుస్తకాలు రాస్తున్న కొద్దీ, అలాగే అదే పుస్తకాల్లో ఇంకొక వైపున శరీర సంబంధమైనది పోయి ఆత్మ సంబంధమైనది వస్తుంది అని చెప్పుకుంటూ పోతా ఉంది బుక్కు. మనం చెప్పేది అర్థమవుతుందమ్మా? హాగారు సారా ఇద్దరిని చూపించాను. అందుకే నేను దాసిని దాని కుమారుణ్ణి త్రోసేయండి, తరిమేయండి అంటే ఒకవైపున క్రొత్త నిబంధన ఏం చేస్తుందంటే మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏం చేస్తుంది? పాత నిబంధన ప్రజలను, ఇశ్రాయేలీలను, ఆ దేశమును, ఆ దేవాలయమును, ఆ ఆచారములను ఒకవైపున త్రోసివేస్తూనే కొత్త దాన్ని లైన్లోకి తీసుకొస్తూ ఉంది. కొత్త దాన్ని ఏం చేస్తూ ఉంది? లైన్లోకి తీసుకొస్తాం. ఈ రెండింటిని చూడగలగాలి మనం. 3వ అధ్యాయం 16వ వచనం సింపుల్ అంతే. మీరు అంటే ఇక్కడ ఒకరు కాదు, ఇక్కడ నీవు కాదు, మీరు అంటే సంఘం. ఇది కొరంతీల సంఘంతో మాట్లాడుతున్నాడు అనమాట. అందుకే ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ సంఘం అనే అర్థం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీలో అంటే సంఘములో అని అర్థం. నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఎవడైనా దేవుని ఆలయం అంటే సంఘాన్ని పాడు చేసిన ఎడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది. మీరు అంటే సంఘం అనే మీరు ఆలయమై ఉన్నారు. ఆ ఆలయమై ఉన్నారు అంటే పరిశుద్ధమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క సంఘము, ఆలయం అని అర్థం. పరిశుద్ధత లేకుంటే ఆలయంలో ఉండలేం. మళ్ళా ఇకపోతే ముందుకు పోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాలం ముందుకు పోతూ ఉంది, పత్రికలు రాయబడుతూ ఉన్నాయి, మందిరం కూడా కట్టబడుతూ ఉంది. 19వ వచనం 2:19. దేవుని ఇల్లు అనగానే చెప్పాను కదా, దేవుని ఆలయం లేదా సంఘం అని. ఇక్కడ పరిశుద్ధులతో ఏక పట్టణము అంటున్నటువంటి, ఇక్కడ పట్టణము అనే పాటికే పాత నిబంధనలో యెరూషలేముకు వాడబడుతుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన పట్టణం ఇది, అంటే సంఘము అని అర్థం. సంఘము, దేవుని సంఘము, దేవుని ఆలయము అని అర్థం. 20వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటమ్మా? యేసుక్రీస్తు ఒక మూలరాయి. ఇల్లు కట్టేటప్పుడు కానీ దేవాలయం కట్టేటప్పుడు కానీ ఏం కావాలా? ఒక మూలరాయి కావాల్సిందే. ఈ మూలరాయి పట్టుకొని ఇటువైపు తీసుకుంటాడు, ఈ మూలరాయి పట్టుకొని ఇటువైపు తీసుకుంటాడు. ఫస్ట్ ఒకటి వేయాలి కదా ఖచ్చితంగా. ఆ మూలరాయి ఎవరు? క్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు మూలరాయిలా కనబడతాడు. ఒక రాయి అంటే రాయేనా? అది అమ్మ రాయి అంటే రాయేనా? యేసుక్రీస్తును మూలరాయి అనేసాడండి. యేసుక్రీస్తు మూలరాయా? రోజు చెప్పాలి. నువ్వు రాయిని చూస్తావా? యేసుక్రీస్తును గొర్రెపిల్ల అన్నాడండి. యేసుక్రీస్తు గొర్రెపిల్లగా చూస్తావా? 2 కొమ్ములు ఉన్నాయి, దానికి ఒక తోక ఉందని చూస్తావా? చెప్పండి. యేసుక్రీస్తును సింహం అనేది బైబిల్ ఏమనింది? యూదా గోత్రపు సింహం. సింహం అంటే యేసుక్రీస్తును సింహంలా చూస్తావా? జూలు వదులుకొని చెప్పండి. దీన్ని ఎలా చూడాలి? అలంకారణ భాషలో ఆత్మీయంగా చెప్పబడుతున్న మాటలు. ఇప్పుడు యేసుక్రీస్తు మూలరాయి. దేనికి మూలరాయి?
దేవుని మందిరం అనేది ఒకటి కట్టబడుతుంది. దానికి ఆయన ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ఎవరు? యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి. తర్వాత అపోస్తులు, ఇంకా ఎవరు? ప్రవక్తలు. పునాది ఉందంటే ఒకటి ఏముంది? పునాది. తెలుసు కదా పునాది అంటే మీకు? ఫౌండేషన్. ఈ పునాది మీద ఎవరు కట్టబడుతున్నారు? ఎఫ్ఎస్సి సంఘం కట్టబడుతుందట. అంటే వాళ్ళు కూడా ఎవరై ఏమై ఉన్నారు? సంఘము రాళ్ళు. అపోస్తుల ద్వారాను ప్రవక్తల ద్వారాను ఈ సంఘం మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం ఏమవుతా ఉంది? యేసుక్రీస్తు మూలరాయి అయితే దాని పక్కలో రాళ్ళు క్రీస్తును నమ్మిన ప్రతి వాడు కూడా రాయి. అవునా లేదా? అలా ఏమవుతా ఉంది? అలా కట్టబడుతూ ఉంది. ఇలా ఏమవుతుంది? ఓకే, అలా ఒక మందిరం ఏమవుతుంది? ఇట్లా ఎవరు వేస్తున్నారు? ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు ఎవరు? ఈ మందిరం కట్టే శిల్పికారులు, లేకపోతే ఏమంటారు వాళ్ళు? మనం బేల్దారులు అనుకుందాం, లేదా మేస్త్రీలు అనుకుందాం. వాళ్ళు మేస్త్రి పని చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ కడుతున్నారు దీన్ని. ముఖ్యమైన మూలరాయి యేసుక్రీస్తు అయితే ఆ తర్వాత ఎఫెసీ సంఘము, తెస్సలోనిక సంఘము, కొరంథీ సంఘము, ఫిలిప్పీ సంఘం ఉన్నాయి కదా సంఘాలు, రోమా సంఘం, గలతీ సంఘం ఉన్నాయి కదా. ఆ సంఘాలన్నీ కూడా ఇలా ఏమవుతున్నాయి? యేసుక్రీస్తులోనికి వచ్చి వారు యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటున్నారో, వారు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటున్నారో వాళ్ళు అటాచ్మెంట్ అవుతున్నారు. ఇది కనబడకుండా కడుతున్న ఒక మందిరం ఇది. ఏమండి? అపోస్తులు ప్రవక్తలు నిజమైన రాళ్ళతో ఒక మందిరం కట్టినట్లు బైబిల్లో ఎక్కడుంది? స్పిరిచువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ చదువుదాం దాన్ని. కాబట్టి 19, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే ఎఫ్ఎస్సి సంఘం అనబడే సంఘం కట్టబడుతుంది. దాని మీద ఆల్రెడీ పునాదులు వేయబడ్డాయి. దాని మీద ఇది కూడా కట్టబడుతుంది. ఇప్పుడు ఈ చర్చ్ కట్టేటప్పుడు ఫస్ట్ మనం ఫౌండేషన్ వేస్తాం, ఆ తర్వాత మూలరాయి వేస్తాం, ఆ తర్వాత ఒకటి మీద ఒకటి పెట్టుకుంటూ వస్తాం. ఎంత పడింది? సమయం పడుతుంది. దర్దాపుకి చర్చ్ కట్టే వాళ్ళకి ఒక 4 నెలలు 5 నెలలు పడుతుంది పూర్తి అయ్యేపాటికే, కప్ అంతా వేసేపాటికే. ఇక్కడ కూడా టైం పట్టాలి కదా. టైం ఉందా లేదా? దీనికి కూడా టైం ఉంది. అంటే అపోస్తులు ప్రవక్తలు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు చనిపోయి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దిగొచ్చిన తర్వాత వీళ్ళు కడుతూ వస్తున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రతి కట్టడం ఎక్కడ అమర్చబడాలి అంటే ఈ రాయికి తగ్గట్టుగా ఉండాలి. అంటే ఈ రాయి ఎలా బ్రతికిందో అలాగే బ్రతికితేనే ఇక్కడ సెట్ అవుతావు. క్రీస్తులాగే ఉండాలి. అవునా లేదా? అప్పుడే ఇక్కడ సెట్ అవుతావు, లేకపోతే దీన్ని పడేస్తారు బయటికి. కనుక ఇక్కడ సెట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ ఆలయంలో ఈయనలాగే కట్టబడాలి. ప్రతి కట్టడము ఆయనలో, చదవండి, ఆయనలో చక్కగా అమర్చబడి. అదిగో ఇది ఏమవుతుందంట? దేవాలయం ఒకటకు ఇంకా వృద్ధిగా, అంటే పూర్తిగా దేవాలయం కాలేదు, ఇంకా అవుతూ ఉంది, కట్టబడతా ఉంది, దేవాలయంగా కట్టబడతా ఉంది. మరి ఎక్కడ కట్టారండి మొదటి శతాబ్దంలో ఈ అపోస్తుల శిష్యులు ప్రవక్తలు? ఎక్కడ కట్టారు ఒక దేవాలయం? ఏ ప్లేస్లో కట్టారు? ఒకవేళ ఒక ప్లేస్లో కట్టింటే మనం ఆరాధన చేయడానికి అక్కడికే పోవాల్సి ఉండే. అంతేనా కదా? మొత్తం అందరూ కలిసి 260 దేశాలు అక్కడికే పోవాల్సి ఉండే. అంతే కదా? 3 పండుగలకు యెరూషలేములో ఉన్న ఆ దేవాలయానికి ప్రతి ఒక్కరు వెళ్ళాల్సిందే కదా. మనం కూడా అట్లే వెళ్ళాల్సి ఉండే. ఎన్ని డబ్బులు వేస్ట్ అయిపోయిండో కదా. వాక్యం వినడానికి ఆదివారం ఒక రోజు చర్చికి పోవడమే కష్టమవుతుంది మనకి. మీరు ఖచ్చితంగా యెరూషలేం దేవాలయంకి వచ్చి ఆరాధన చేస్తేనే నెలకోసారి అన్నాడు ఇంకో దేవుడు. యేసుప్రభు వద్దు, మాకేం వద్దు. పోయేకి 70,000, వచ్చేకి 70,000, మరి ఖర్చులు 2 లక్షలు, నెలకు 2 లక్షలు ఎవడు పెడతాడు? చూసారా? ఆలోచన చేశారా? కాబట్టి ఇది ఎక్కడో కట్టబడిన మందిరమో కాదు, ఇది ఎక్కడో కట్టబడుతున్న మందిరం. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. 21 మరలా, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అది వృద్ధి పొందుచూ ఉన్నది. ఇంకా కట్టబడుతుంది.
62లో రాయబడింది ఇది. ఎఫ్ఎస్సి పత్రిక 62లో రాయబడింది. అంటే యేసుప్రభువు వారు చనిపోయి వెళ్ళిపోయింది ఎప్పుడు? AD 30. ఇది రాయబడింది ఎప్పుడు? 62. అంటే 32 సంవత్సరాల తర్వాత ఇంకా కట్టబడుతుందంటండి. మరి ఎప్పుడు వరకు కట్టబడుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు ఆరాధన జరుగుతుందో కదా, ఎప్పుడు ఆ దేవాలయం పడిపోవాలో. ఇది పూర్తిగా కట్టబడిన తర్వాతే కదా ఆ దేవాలయం పడిపోవాలా. రైట్. 22 ఆయనలో మీరు కూడా దేని మూలంగా? పరిశుద్ధాత్మ మూలముగా. అది అంటే దేవుని ఆలయము ఇప్పుడు రాళ్లతో కాదు కట్టేది, మనిషి యొక్క ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మల చేత కట్టబడుతుంది ఇది. పరిశుద్ధాత్మ మనలో ఉన్న ఆత్మ సంబంధమైన మందిరం కడుతుంది. నేను చెప్పేది అర్థమైందా? ఈ మందిరాన్ని ఎవరు కడుతున్నారు? ఆత్మ మూలముగా దేవుని నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే దేవుడే అందులోకి వచ్చి నివాసం ఉంటాడు. ఇప్పుడు అలాంటి ఒక మందిరాన్ని అపోస్తలులు, ప్రవక్తలు యేసుక్రీస్తు మూలరాయి ఉండగా కడుతున్నారు. మొదటి శతాబ్దంలోనే అందులోకి దేవుడు వచ్చి నివసిస్తాడు. ఇప్పుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు 25వ అధ్యాయం 8వ వచనం నిర్గమకాండంలో నాకు దేవాలయం కట్టమన్నప్పుడు 1 ఇయర్లోనే ఆ మందిరం కట్టిన తర్వాత దేవుడు దాంట్లోకి దిగిరాలేదా? వచ్చేసాడు. ఆయన మహిమ, మేఘము, అగ్ని దిగి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా మందిరం కట్టబడతా ఉంది. ఎందుకు అంటే దేవుడు నివసించడానికి. ఆ దేవాలయంలో ఇంకా కట్టబడలేదు, కట్టబడుతూ ఉంది మొదటి శతాబ్దంలో. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు ఎవరు మందిరం అంటే? విశ్వాసంతో విశ్వసించిన వారే, సంఘమే దేవుని యొక్క మందిరం. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. పేజీ నెంబర్ చెప్పండి వాళ్ళకి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు అది సొలొమోను కట్టింది ఏ మందిరము? అదిగో ఇలాంటి రాళ్ళు, కనబడిన రాళ్ళతో కట్టాడు. జెరుబ్బాబెలు కట్టింది ఏ మందిరము? ఇలాంటి కనబడే రాళ్ళతో కట్టాడు. కొండల్లో నుంచి రాళ్ళు తెచ్చుకొని కట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కడుతున్నది అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా మొదటి శతాబ్దంలో కడుతున్నది ఎలాంటి మందిరము? ఇది ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఇది ఎలా చూడగలము? చెప్పండి. ఆత్మ సంబంధమైన రాయిని ఎలా చూడగలడు? నేను చెప్పాను కదా, కారు అన్నంత మాత్రం నీ కారు ఏమవ్వాలి? మైండ్లోకి వచ్చేసేయాలి. అంతేనా లేదా? అట్లనే కారు బొమ్మలు, గీరు బొమ్మలు ఉండవు, ఇప్పుడు ఇంకా చిత్రాలు ఉండవు. ఓకేనా? అలాగే ఆత్మ సంబంధమైన మందిరము లేదా రాయి అనగానే నీకు ఆత్మ సంబంధమైన మందిరం ఒకటి ఉందన్నంత నీకు ఆలోచన కదా, అంత ఆత్మ సంబంధమైన మనిషిగా మారాలి నువ్వు. నీకు మనోనేత్రాలతో విశ్వాసంతో చూడగలిగినంత పవర్ రావాలి ఇప్పుడు. అంతటి నాలెడ్జ్ రావాలి నీకు, అంతటి గొప్ప ఆలోచన రావాలి నీకు ఇప్పుడు. అంత అనుభూతిలోకి రావాలి నువ్వు, అంత అనుభవంలోకి రావాలా దేవుని జ్ఞానంలో. అర్థమవుతుందమ్మా? ఏ రాళ్ళతో కట్టబడుతుందండి మందిరం ఇప్పుడు? యేసుక్రీస్తు వారు ఏ రాళ్ళతో కడుతున్నారు? మళ్ళీ చదవండి అన్నమాట. 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. అది శరీర సంబంధమైన మందిరం కాదు, రాళ్లతో కట్టే మందిరం కాదు. ఆత్మ సంబంధంగా ఒక మందిరం కట్టబడుతుంది మొదటి శతాబ్దంలో అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దేవుని ఆత్మ మూలంగా. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు రాతిని సియోనులో మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వసించువాడు ఏమాత్రం సిగ్గుపోడన్న మాట విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చాలు.
ఇప్పుడు ఇక్కడ ఏ మందిరం కట్టబడతా ఉందండి? ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడతా ఉంది. ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు ఆ మందిరము కడుతున్నా దానికి మూలకారకుడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఎలా కట్టబడుతుందో ఆ మందిరం చూడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనం. ఎవరు ఆ మందిరంలోకి వెళ్తారు? ఆ మందిరంలో ఒక రాయిగా, ఆత్మ సంబంధమైన రాయిగా మారుతారు. ఆత్మ సంబంధమైన ఒక రాయిగా మారడానికి ఆ మందిరానికి మనకి ఏంటి అర్హత? ఆనందంతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రభు ఏం చేస్తున్నాడు? రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. వారితో అంటే చేర్చుచుండెను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ముఖ్యమైన ములరాయి. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మను పొందుకున్నాడు. వీడేమవుతున్నాడు? ఇప్పుడు ఆయన ఒక రాయిగా, ఆత్మ సంబంధమైన రాయిగా యేసు ప్రభువుతో పాటు చేర్చబడుతున్నాడు. ఇంకొక బాప్తిసం తీసుకున్నాడు. 3,000 మంది, 5,000 మంది, అనేకులు, లక్షల మంది బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళంతా ఏమవుతున్నారు? ఇట్లా ఒక మందిరంగా కట్టబడుతున్నారు. ఒక మందిరం ఏర్పడుతుంది చూడండి, ఆత్మ సంబంధమైన మందిరం. ఎందుకంటే క్రొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. నువ్వు మళ్ళీ శరీర సంబంధమైనది ఆశించరాదు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొంది పరిశుద్ధాత్మను పొందుతున్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నారు? చేర్చుచుండెను. దేంట్లోకి? సంఘంలోకి. దేంట్లోకి? సంఘం అంటే ఆలయం. అంటే యేసుక్రీస్తు వారి ఆలయాన్ని ఏం చేస్తున్నాడు? కడుతూ ఉన్నాడు. అక్కడ సొలొమోను కట్టాడు, దావీదు కుమారుడు. ఇక్కడ వాగ్దానం ఉందండి. ఏమని ఉందంటే యేసుక్రీస్తు అనే సొలొమోను వస్తాడు, ఆయన నా మందిరం కడతాడని వాగ్దానం ఉంది. అంటే ఆ సొలొమోను కట్టినట్లే రాజుతో కడితే డిఫరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా? కాబట్టి ఆ సొలొమోను రాజుతో కడితే యేసుక్రీస్తు అనే సొలొమోను ఆత్మలతో కట్టాడు. అంటే ఆత్మ సంబంధమైన జీవితం. ఈ శరీరంతో కాదండి, ఆత్మలు. మన ఆత్మలు సంఘములోకి జీవింపబడినప్పుడు ఆత్మ సంబంధమైనవిగా అవి ఆలయంగా కట్టబడుతున్నాయి. మన లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మ చేత ఎప్పుడైతే నడిపింపబడతామో శరీరం కూడా దేవుడు చెప్పినట్లుగా జీవిస్తుంది. అది మ్యాటర్. రైట్, ఇంకా ముందుకు పోదామా? తిమోతిలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నాకు అర్ధగంట టైం ఉంది, మరి మీరు ఎలా సహకరిస్తారో తెలియదు. చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి. అది దేవుని మందిరములో అనగా దేవుని సంఘము అన్నాడు చూడండి అక్కడ. అంటే సంఘము అంటే దేవుని ఆలయము అనేది క్లియర్ అయిపోయింది అక్కడ. అవునా లేదా? మళ్ళీ చదువు. ఓకేనా? అర్థమైందా? సంఘము లేదా దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అన్నాడు చూడండి. సంఘమే ఇప్పుడు మందిరం. ఇప్పుడు చెప్పండి, మా సంఘమే దేవుని మందిరం అయినప్పుడు ఇది సంఘమా కట్టడము? పేరు పెడుతున్నారు, మందిరానికి పోతున్నాము అని అంటున్నారు. ఏదో వాడుకలో అలా అలవాటైపోయింది. చర్చికి పోతాము అంటున్నారు. చర్చ్ అంటే తెలుగులో సంఘం అని అర్థం. చర్చ్ అంటే తెలుగులో సంఘం అని అర్థం. సంఘం మీరా ఇదా? మనమే సంఘం. చర్చికి పోదాం అంటుంటాం. చర్చ్గా కూడడానికి వెళ్ళాలి మనం, అంతే. ఆలయంగా కూడుకోవడానికి వెళ్తున్నాం మనం. మొదటి శతాబ్దంలో ఒక ఆలయం తయారవుతూ ఉంది. ఇంకా పోదాం ముందుకి. కొన్ని మాటలు మీకు యేసుక్రీస్తు రాయి అనే మాట చూపించాను కదా, దాని ప్రవచనాలు చూపిస్తాను. కీర్తనలు 118 22వ వచనం చదవండి. 118వ కీర్తన 22వ వచనం. 118 పేజీ నంబర్. మీరు ఇండెక్స్ బాగా నేర్చుకోవాలమ్మా. 118 22. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను.
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఎవరు? ఇల్లు కట్టువారు ఎవరు? యాజకులు. పాత నిబంధన గ్రంథము యాజకులే సంఘాన్ని కట్టాలి. ఆ రోజుల్లో ఆత్మీయత కట్టాల్సిండేది. వాళ్ళు ఏం చేశారు అంటే యేసుక్రీస్తును నిషేధించారు. అంతే కదా, నువ్వేం మెస్ అయ్యవురా నువ్వని చంపేశారు కదా. అదే కదా నిషేధించడం అంటే. ఆ రాయి పనికిరాదని ఏం చేసేసారు? నిషేధించారు. దాన్ని కొత్త నిబంధనలో నెరవేర్పు చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 21:42. 21:42. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్న మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? అది ఇప్పుడు వచ్చినప్పుడు 118వ కీర్తన 22వ వచనంలో ఉన్నది నన్ను గూర్చే, మీరు చదవలేదా అని చెప్తున్నాడు చూడండి. ఆ మూలరాయి ఎవరు కాదు, నేనే అంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం చదవండమ్మా. 4:11. ఇల్లు కట్టువారు, మీరు తృణీకరించిన రాయి ఆయనే. అది ఆయనే అంటే ఎవరు? యేసే. అది కనుక ఆయన మూలరాయి అయ్యాడు. ఆ రాయి మూలకు తలరాయి ఆయనే. అది ప్రవచనం నెరవేర్పు అన్నమాట. అది అంటే ముందుగానే రాయబడిన మాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. యోహాను సువార్త కాదు, యెషయా గ్రంథం అండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి తొందరగా. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం నుంచి చదవండి. అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి, అంత్య దినములలో యెహోవా మందిర పర్వతం మీద పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్దాం రండి. చూసారా, పాత నిబంధనలో ఆ మందిరం కోసం ముందే రాయబడింది. అంటే ఒక మందిరం కట్టబడుతుంది, ఆ మందిరంలోనికి అన్ని జనులు వస్తారు, కట్టబడిన తర్వాత వస్తారు. అర్థమవుతుందా చెప్పేది నేను? అది ఇప్పటికీ కట్టబడతలేదు. అది కట్టబడిన తర్వాత అన్ని జనాంగం బయలుదేరి వస్తారు దాంట్లోకి. ఎందుకు వస్తారు? ఇదిగో మనలాగా ఆరాధన చేయడానికి. రండి ఆరాధన చేద్దాం అని చెప్పేసి ఆ మందిరంలోకి వస్తారు. ఇది భౌతికంగా అర్థం చేసుకునేది కాదు అని మళ్ళీ చెప్తున్నాను మీకు నేను. వెరీ గుడ్. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం చదవండి తొందరగా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడతారు. అది అబ్రహాముతో ఇస్సాకుతో యాకోబుతో కూడాను అనేకులు వచ్చి దేవుని రాజ్యములో కూర్చుందురు అన్నాడు చూడండి. అక్కడ దేవుని రాజ్యం అన్నా కూడా సంఘమే. అందులోకి వస్తారు అని చెప్తున్నాడు చూడండి. అందులోనికి వస్తారు అని చెప్తుంది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9 నుంచి జాగ్రత్తగా చదవండి. ప్రకాష్ శాంత్ కొంత నీళ్ళు పారేసి నీళ్ళు తీసుకుంటా. అమ్మ చదవండి అమ్మ తొందరగా. ఇవి పారేసి 11వ అధ్యాయం 9 నుంచి. విశ్వాసమును బట్టి అతడును అతడికి వాగ్దానమును సమాన వారసులైన గుడారంలో నివసించుచు ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో
పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. చూసారమ్మా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. అంటే దేవుడు ఏదో ఒకటి శిల్పిస్తున్నాడు, ఒకదాన్ని రూపిస్తున్నాడు, ఒకదాన్ని నిర్మిస్తున్నాడు. ఆ పట్టణానికి పునాదులు గల ఆ పట్టణానికంట, పునాదులు ఉన్నాయంట ఆ పట్టణానికి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ముందుగానే ఎదురు చూశారంట. అదేదంటే యేసుక్రీస్తు గారు కడుతున్న ఈ సంఘం. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం, ఇస్సాకు ఎదురు చూశారు. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేయబడిన నమ్మదగిన తన వయసు గతించిందైన గర్భము ధరించింది శక్తి. తర్వాత మాట చదువుదామండి డైరెక్ట్గా 12-11 విశ్వాస 16 చదవడమ్మా డైరెక్ట్గా. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును, వాళ్ళు ఏ దేశంలో నివసిస్తున్నారు? ఇప్పుడు యెరూషలేములో నివసిస్తున్నారు, అంతే కదా. మామూలుగా చెప్పాలంటే కనాన్ దేశం, వాగ్దాన దేశంలో నివసిస్తున్నారు. ఎవరు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. కానీ వాళ్ళు దేని కోరుకుంటున్నారంట? అది పరలోక సంబంధమైన దేశం. ఇప్పుడు పరలోకములో దేవుని చిత్తానుసారముగా జీవించే ప్రజలు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఆ సంఘమే పరలోక సంబంధమైన దేశం. ఏమండి, పైన మోడీ ఉంటాడు, ఇక్కడ జగన్ ఉంటాడు. ప్రతిదానికి నేను ఆమోదముద్ర వేయను అంటాడు జగన్. అంటాడు కదా. ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తామని అంటారు వాళ్ళు. ఈయన జగను వాళ్ళకి ఎంపీలు ఇచ్చినా, ఆయనకు సపోర్ట్ ఇస్తున్నా, నేను ముస్లింకి సంబంధమైన దానికి దానికి నేను మీకు ఓటు వేయనంటాడు, మద్దతు ఇవ్వనంటాడు. వాళ్ళు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తామంటారు, వైజాగ్లో ఉండేది. ఎవరికి? ప్రైవేటైజేషన్ చేస్తాం, నేను దాన్ని ఒప్పుకోనంటాడు ఈయన. అప్పుడు ఏకీభవించినట్లేనా? రెండు ఒకటేనా? ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటేనా? లేదు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వచ్చిందనుకుందాం, పైన కూడా బీజేపీ వచ్చిందనుకుందాం. అప్పుడు వాడు ఏం చెప్తే దానికి వాడు నేను వైజాగ్ అమ్మేస్తానంటే వీడు అమ్మేస్తానంటాడు. అవునా లేదా? వాడు నేను ముస్లిమ్స్ వ్యతిరేకం అంటే వీడు వ్యతిరేకం. ఎందుకంటే ఈడ బీజేపీ ఉంది, ఆడ బీజేపీ ఉంది. అట్లనే పరలోకములో దేవుని చట్టం ఏ రకంగా అయితే అమలవుతుందో, సంఘములో ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ న్యాయము ఈ భూమి మీద ఒకటి ఉంది. ఆ పరలోక సంబంధమైన పట్టణం, అదే సంఘం. అలా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. నేను చెప్పేది అర్థమైందా? పైన బీజేపీ ఉంది, సంఘం అనే బీజేపీ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మళ్ళీ బీజేపీ కాదు. అది అమ్మ, అర్థమైందా? పరలోకం వేరు, పరలోక సంబంధమైన పట్టణం వేరు. అక్కడ దేవుని చట్టం అక్కడ అమలవుతుంది, ఆయన రాజ్యాంగం అక్కడ అమలవుతుంది. అక్కడ అమలు అనేట్లు కానీ సంఘంలో కూడా అమలవ్వాలి. అక్కడ ఆయన చెప్పినట్లుగానే ఇక్కడ కూడా అలా నడవాలి మనం. అప్పుడు ఆయన ఇష్టానుసారంగా ఆయనే మనకు ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఏంటి? రాజు అని అర్థం. ఆయన చెప్పినట్లు మనం చేస్తామని అర్థం. అది కోరుకుంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు ఆయన చెప్పినట్లు చేయకుండా మనం ఇష్టం వచ్చినట్లు ఉన్నామనుకో, మనకు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీకి ఉన్నట్లే. నువ్వు అన్నీ చెప్పి నేను కొన్ని చెప్తే చేస్తా చూడు, అంతే. మణిపూర్ విషయంలో నువ్వు మాట్లాడవు, నేను కూడా మాట్లాడు. అవునా లేదా? ఇంకా వేరే విషయంలో నువ్వు కూడా మాట్లాడు, నేను మాట్లాడను. కానీ నాకు కొన్ని ఉన్నాయి, ఆ విషయంలో నేను మాట్లాడు. అట్లా కాదు ఇది. దేవుడు కూర్చోమంటే కూర్చోవాలా, లేమంటే లేయాలా. బీజేపీ పైన ఉంటే, బీజేపీ ఆంధ్రాలో ఉంటే వాడు 100 అంటే వీడు 100 అంటాడు, వాడు 0 అంటే వీడు 0 అంటాడు, వాడు క్రైస్తవులు చంపమంటే వీడు క్రైస్తవులు చంపుతాడు. అంటే అక్కడ ఏం అమలు అవుతుందో అదే అమలు చేసే ప్రభుత్వంనే సేమ్ ప్రభుత్వం అంటారు. డబల్ ఇంజన్ ప్రభుత్వం అంటారు దాన్ని. మామూలుగా చెప్పాలంటే డబల్ ఇంజన్ అంటారు దాన్ని. అక్కడ ఒక ఇంజిన్, ఇక్కడ ఒక ఇంజిన్. అది అలాగే దేవుని లోకంలో ఉన్న చట్టం ఈరోజు బైబిల్ అనేది మన దగ్గర ఉంది, కొత్త నిబంధన. దీంట్లో చెప్పినట్లు ఇది పరలోకం నుంచి వచ్చిన నిబంధన. ఈ నిబంధనానుసారంగా మనం జీవిస్తేనే ఆ దేవుడు యొక్క ఇష్టానుసారంగా మనం జీవించినట్లు. ఆయన ఒకటి చెప్తాడు, మనం ఒకటి చేసినామనుకో, మనకి ఆయనకు ఏ సంబంధము లేదు.
అదే ఈ దేశం. దీనికోసం ఎదురు చూశారు. పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఏం చేశారు? పాత నిబంధనలో అది ప్రవచనం అయితే కొత్త నిబంధనలో నెరవేరు పయ్యేదిరాల. వెరీ గుడ్. ముందుకు పోదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద మన గుడారమై ఉన్న నివాసము ఈ నివాసము శిథిలమైపోయినను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. ఎవరు కడుతున్నారు దాన్ని? దేవుడు కడుతున్నాడు. అది దేవుడు కడుతున్న దేవాలయం ఒకటి ఉంది. చేతి పని కాక దేవుని చేత బడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఈ మాట ఎక్కడ చెప్పాడు? గలతీ పత్రికలో చెప్పాడు. యెరూషలేము అనే మన సారా అనే తల్లి పైన ఉంది అన్నాడు. అప్పటికి పైన ఉందని అర్థం. అది ఇప్పుడు చదివినప్పుడు ఇప్పుడు కూడా పైన ఉందనుకోకూడదు. మళ్ళీ ఇది చాలా పీక్లాడ్ అవుతుంది. అవునా? మీకు టైం ఫ్యాక్టర్ చేయాలి అమ్మ. అర్థమవుతుందా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అమ్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద మన గుడారమై ఉన్న ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. వాళ్ళకు తెలుసు, మనకి ఇంకా తెలియదు. మనము దిగాంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో ములుగుచున్నాం. మనం పోతామా? వాటికి అది వస్తుందా మరి? అది దిగిరావాలని బైబిల్ చెప్తుంది. ఈ నివాసం ఏమవుతుంది? దిగిరావాలంటుంది ఇక్కడ. దీనికి భూమి మీదకి దిగి రావాలి. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవల్లని కాదు కానీ మత్స్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు. అది ఆ నివాసం ఏమవుతుందంట? దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. అందుకే వేరే చోట ఏమంటుందంటే క్రీస్తుని మీరు ధరించుకోవాలి. ఆ నివాసం ఎవరు కాదు, యేసుక్రీస్తే. తల అది మరో భాగానికి వెళ్తుంది. ఎలా ధరించుకోవాలన్న భాగం మరో దగ్గరికి వెళ్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఉంచి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శిరస్సు. ఇక్కడ నుంచి కింది భాగం అంతా కూడా ఇదేంటి? సంఘము. అవునా లేదా? సంఘము లేదా దీని ఏమంటాం మనము? శరీరము. ఇదంతా కూడా శరీరము. ఇది క్రీస్తు. ఎవరు ఇక్కడ? ఇదంతా క్రీస్తుకు సంఘం. అంటే యేసుక్రీస్తు వారు దిగి వస్తున్నాడు అంటే పరలోకం నుండి సంఘం కూడా వస్తుందని అర్థం. ఆయనతో పాటు తల శిరస్సు రెండు మొండెం వస్తుంది కదా. ఒక రూపంలో చూపిస్తున్నాడు దాన్ని. ఒక మనిషి ఏ రకంగా అయితే ఉంటే ఆ మనిషికి తల శిరస్సు శరీరం ఏ రకంగా అయితే ఉంటుందో పైనుంచి దిగి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు శరీరమై ఉన్న భార్య కూడా ఏకమై దిగి వస్తుందని చెప్తున్నాడు అక్కడ. దాని మీనింగ్ అది. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము. ఏమన్నాడండి? అది ఇప్పుడు ఆయన శరీరం ఆ సంఘం అన్నమాట. సంఘం ఎవరు? శిరస్సు యేసుక్రీస్తు అయినప్పుడు సంఘం ఏమవుతుంది? శరీరం అవుతుంది. ఆ సంఘములోనే యేసుక్రీస్తు వారు నివసిస్తున్నారు. ఇప్పుడు చూడండి, నా తల ఈ చెయ్యి పైకి లేవాలంటే ఎవరు చెప్పాలి? ఈ తలలో ఉన్న మెదడులోంచి రావాలి. అవునా లేదా? ఈ చెయ్యి పైకి లేయమనాలంటే ఇక్కడి నుంచి రావాలి. ఒకవేళ మెదడు పని చేయకపోయిందో కాలు చేతులు ఇట్లే ఉంటాయి అంతే. ఇంకా అందుకే బ్రెయిన్ డెడ్ అంటాం కదా, కోమాలోకి వెళ్ళిపోయాడు అంటాం. ఇంకేం కదలు చేతులు కదలు ఏం కదలు మాట ఇట్లే ఉంటాయి.
ఏం వినవడు కూడా, బ్రెయిన్ డెడ్ అయితే. కాబట్టి తలలో నుంచి ఆజ్ఞలు బయలుదేరితే కాలు ముందుకు పోతుంది, అన్నీ ముందుకు పోతాయి. అలాగే సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచనానుసారంగా సంఘం జీవించాలి. ఆలోచనానుసారంగా సంఘం జీవించాలి. ఇక్కడి నుంచి రావాలి ఆజ్ఞలు. అప్పుడే క్రైస్తవ్యము అంటారు దాన్ని. అప్పుడే ఆ మందిరానికి సంబంధించిన ప్రజలం మనం. వెరీ గుడ్. ఇంకా ముందుకు పోదాం. 4వ అధ్యాయం 16వ వచనం, అదే ఎఫెసీ పత్రిక. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి అన్నటువంటి. చూసారా, చెయ్యి అమర్చబడుతుంది, ఇక్కడ చెయ్యి అమర్చబడుతుంది, చెవి అమర్చబడుతుంది, ముక్కు అమర్చబడుతుంది, కాలు అమర్చబడుతున్నాయి, అవయవాలన్నీ అమర్చబడుతున్నాయి. అంటే ఇది మందిరం అమర్చబడుతున్నట్లుగా చెప్తలేడు. మీకు అర్థమవుతుందని చెప్పేది. ఓన్లీ యేసుక్రీస్తు వారండి, ఇంకేమి లేదు, శరీరం లేదు, ఓన్లీ తల యేసుక్రీస్తు అని చెప్తుంది కదా బైబిల్లో. ఎప్పుడైతే మనము దీంట్లో అటాచ్ అవుతున్నామో ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క మనిషి చెయ్యి కాళ్ళలాగా, అప్పుడు ఇది పరిపూర్ణం అవుతూ ఉంది. ఏమవుతా ఉంది? పరిపూర్ణం అవుతూ ఉంది. సేమ్ అక్కడ ఒక శరీరాన్ని పోలుస్తూ ఇక్కడ ఒక మందిరాన్ని కూడా 2వ అధ్యాయంలో చెప్పేశాడు. మనం ఎక్కడ చూసాం ఇది? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 వచనాల్లో చూసాం. ఇక్కడ 4వ అధ్యాయంలో మరొక రూపంలో చెప్తున్నాడు, మరొక విధానంలో అర్థం చేసుకోవడానికి చెప్తున్నాడు. ఇక్కడ మందిర రూపంలో చెప్పాడు, ఇక్కడ యేసుక్రీస్తు శరీరంలో అవయవాలు ఏ రకంగా అమర్చబడుతున్నాయో సంఘం అనే దేవాలయం ఆ రకంగా తయారవుతుందని చెప్తున్నాడు. రైట్. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకుబడుతుంది. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు ఏం చేస్తూ ఉంది? 2వ అధ్యాయంలో ఏం చేశాం? ఇక్కడ దేవుని నివాస స్థలమై ఊటకు కట్టబడుచున్నది అని చూసామా? లేదా ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది అని చూసాం. ఇక్కడ దేవాలయం అవటానికి రాయి మీద రాయి కట్టబడతా ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు తలకు చెయ్యి, కాలు, ముక్కు, నోరు ఇలా ఒక్కొక్కటి యాడవుతూ పరిపూర్ణ మనుషుడిగా తయారవుతూ ఉంది. ఇక్కడ పరిపూర్ణ మనుషునిగా ఎలా తయారవుతుందో అక్కడ దేవాలయం కూడా పరిపూర్ణంగా తయారవుతూ ఉంది. రెండుటిని సేమ్ చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఇక్కడ శిరస్సు మాత్రమే ఉంది, దానికి ఇంకా మిగతాదంతా కూడా యాడ్ అవ్వాలి, ఒకటొకటి పెట్టుకుంటూ వస్తున్నాడు, ఒకటొకటి. అప్పుడు పూర్తిగా పెట్టడం అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు దిగి రావడం జరుగుతుంది. ఇంకా కాలు పెట్టలేదండి, ఇంకా పరిపూర్ణమైనట్టే అది. అంతా అయిపోయింది, ఒక కాలు పెట్టాలా. ఆ కాలు ఎప్పుడైతే అమర్చాడో ఆ యొక్క బొమ్మలో ఎగ్జాంపుల్గా ఆ బొమ్మ పరిపూర్ణమైనట్టు. ఒక బొమ్మను తయారు చేసేటప్పుడు మనము ఒక్కొక్కటి అవయవాలు పెట్టుకుంటూ వస్తారు కదా, వినాయకుడు తయారు చేస్తారు కదా, ఒక్కొక్కటి పెట్టుకున్నప్పుడు పరిపూర్ణమైన తర్వాత దాన్ని తీసుకొచ్చుకుంటారు, అమ్ముతారు. ఇక్కడ క్రీస్తు శకం 30 అంటే క్రీస్తు శకం 30 నుండి ఈ తలకు అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ అవుతున్నాయి. అదే ప్రకారం ఆత్మ సంబంధంగా రాయి పక్కలో రాయి మందిరం కట్టడానికి కూడా అభివృద్ధి అవుతుంది. 2 విధాలుగా చెప్పాడు, మనకు అర్థం కావాలని, మనం అర్థం చేసుకోవాలని. మనకి ఎంతవరకు క్యాచ్ చేసుకుంటామో అంతవరకు క్యాచ్ చేసుకోవడానికి ఒక మనిషి పరిపూర్ణుడుగా తయారవ్వాలంటే సమయం ఎలా పడుతుందో, ఒక దేవుని మందిరం కట్టాలంటే ఎంత సమయం పడుతుందో, ఎలా వృద్ధి అవుతుందో 2 విధాలుగా అర్థం అవడానికి చెప్పాడు చూడండి మనకి. ఇకపోతే 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 23వ వచనం, 5:23. స్త్రీలారా చదవండి. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడంట? సంఘం అప్పుడు శరీరమై ఉంది కదా. వెరీ గుడ్. అంటే సంఘానికి రక్షకుడై ఉన్నాడు. క్రీస్తుకు సంఘం ఏమవ్వాలి? ప్రతి విషయానికి లోబడాలి. నిలబెట్టుకున్న వాళ్ళని
పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాము అప్పగించు. యేసుక్రీస్తు వారు ఒక మందిరాన్ని కట్టడానికి ఒక భార్యను తయారు చేసుకోవడానికి చనిపోయాడట. తన ఎదుట ఆయన సిలువ వేయబడ్డాడట. అవునా లేదా? తన ఎదుట నిలబెట్టుకోవాలని అప్పగించబడ్డాడట. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తమ భార్యను ప్రేమింపబడుతూనే ఉన్నారు. ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును శరీరం దేశించిన వాడు ఎవడునూ లేడు గాని ఆ, ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఉమ్. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక క్రీస్తు శరీరానికి మనం ఏమై ఉన్నాము? అవయవాలై ఉన్నాము. అవయవాలై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. సంఘాన్ని పోషించి ఆత్మీయంగా దాన్ని ఏం చేస్తున్నాడు? ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని విడిచి ఆ. తన భార్యను హత్తుకొనును. ఉమ్. వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. ఉమ్. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. అదిగో అసలు విషయం ఏంటంట? అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్తున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించవలను, భార్య అయితే తన భర్తను భయం కలిగి ఉండవలన్నట్టు చూసుకోవలను. అంటే అర్థం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు కోసము సంఘం కోసం మాట్లాడుతున్న విషయాన్ని ఇలా భౌతిక సంబంధమైన విషయాలు కలుపుతున్నాడు అనమాట ఆయన. అంటే యేసుక్రీస్తు భర్త, సంఘం భార్య. భార్యాభర్తలు వివాహమైన తర్వాత ఏమవుతారు? ఏక శరీరం. ఏక శరీరం అవుతారు. అలాగా క్రీస్తును నమ్మిన మనం కూడా ఏమవుతామంటే క్రీస్తులోనికి మనం ధరించుకుంటాం అనమాట. ఏకమవుతాం, ఆయనలో ఏకమవ్వాలి అని చెప్తుంది బైబిల్ ఇక్కడ. అర్థమవుతుందా? రెండు విధాలుగా మాట్లాడుతుంది. ఇకపోతే కొన్ని మాటలు మాట్లాడుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక నాకు టైం లేదు, తొందరగా ముందుకు పోదాము. 1వ అధ్యాయం 28వ వచనము. కొలస్సీ పత్రిక 1:28. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టుకున్న వాళ్ళని సమస్తమైన జ్ఞానంతో ప్రతి విషయముందు మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. అది ప్రతి మనుషుడు ఏం అవ్వాలట? క్రీస్తునందు సంపూర్ణుడు అవ్వాలి. 2:19 చదవట్లే? 2:19. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు ఆ, తన శరీర సంబంధమైన మనసు వలన ఊరిక ఉప్పొంగుచు ఆ, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అది శిరస్సును హత్తుకొనని వాడెవడు అంటే సంఘములో ఉన్నవాడు కానివాడు అని అర్థం. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము పిల్ల చేతను నరకుల చేతను పోషింపబడి ఆ, హత్తుకోబడినదే దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అదిగో ఇక్కడ దేవాలయం ఏ రకంగా అయితే అభివృద్ధి పొందుతుందో శరీరం కూడా అలాగే అభివృద్ధి పొందుతుంటాడు. అంటే రెండు విషయాలతో మనకి అర్థం కావాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక శరీరం ఏ రకంగా అయితే ఒక్కొక్క అవయవం అమర్చుతూ వస్తే ఆ శరీరం పరిపూర్ణమవుతుందో, దేవాలయం కూడా ఒక రాయి మీద రాయిబెట్టి టాప్ వరకు తీసుకెళ్ళి టాప్ వేసిన తర్వాత అది ఏ రకంగా అయితే పరిపూర్ణమవుతుందో, రెండింటిని పోల్చి ఒక దేవాలయం అనేది కట్టబడుతుంది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు. మీకు రెండు విషయాలను కూడా ఇచ్చాను. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున శిల్పకారుని వలె పునాది వేసితిని. అదిగో మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు ఏదైనా రాళ్ళు కట్టుకుంటూ ఉండేది ఎక్కడ చూశారు మీరు బైబిల్లో? ఏదో ఒక దగ్గర దేవాలయం కట్టడం కానీ ఇల్లు కట్టడం కానీ ఇట్లా చూసారా? మరి ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఆత్మ సంబంధమైన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు. నేను శిల్పిని, నేను కడుతున్నాను, దాని మీద ప్రతివాడు కడుతున్నాడు అంటున్నాడు అండి. చదవండమ్మా. ప్రతివాడు చూసుకొనవలెను. క్రీస్తు వారు వేసిన పునాది తప్ప మరి అదిగో ఆ క్రీస్తే ఆ పునాది మీద కట్టబడాలి తప్ప పక్కన కట్టబడకూడదు. రైట్. చాలు. ఆత్మ సంబంధంగా కట్టబడిన విషయం చెప్తున్నాడు ఇక్కడ. అంటే సరిగ్గా ఆ పునాది మీద ఎవరు కట్టబడతాడో వాడు రక్షించబడతాడు. కట్టబడని వాడు ఏమవుతాడంటే అగ్నికి ఆహుతి అయిపోతాడు వేరే పునాది మీద అని అర్థం చెప్తున్నాడు. అంటే తప్పుడు బోధలోకి వెళ్తే చెప్పేది అర్థమైందమ్మా. కరెక్ట్ బోధలో ఉంటేనే వాడు రక్షించబడతాడు.
కరెక్ట్ బోధలో కాకుండా వేరే పునాది వేసాడు అనుకో, వాడు అగ్నిలోకి వెళ్ళిపోతాడని చెప్తున్నాడు. రైట్, ఇక పక్కకి వెళ్ళిపోదాం, అసలైన ఆన్సర్కి వచ్చేద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఇప్పుడు వరకు కట్టబడుతుంది, పైన ఉంది, పైనుంచి దిగి రావాలి, ఈ విషయాలన్నీ చూసాం, ఈ లాంగ్వేజ్ అంతా మాట్లాడుకున్నాం. ఇప్పుడు 21 చూడండి. ప్రకటన గ్రంథం కొత్త ఆకాశమును, అంటే జరగబోయేది కదా ఈయన చూస్తున్నాడు. వాళ్ళంతా జరగబోయేదానికి ఎదురు చూశారు. ప్రకటన గ్రంథం అంతా ఎట్లుంటుందంటే జరిగిందే చెప్తాడు. ఇక్కడ జరిగింది, వాళ్ళు ఎదురు చూసిన దాన్ని ఇక్కడ నెరవేరిందని చూస్తాడు. అంతటా నేను కొత్త ఆకాశం, కొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును కనులేదు, సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము, అదిగో క్రొత్త యెరూషలేము అనే ఆ పట్టణం, నూతనం అంటే కొత్తదే కదా, క్రొత్త యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఏమని చెప్తున్నాడండి ఇక్కడ? నూతనమైన పట్టణం అంటున్నాడు, అది పరిశుద్ధ పట్టణం అంటున్నాడు, నూతన యెరూషలేము అంటున్నాడు, భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె అంటున్నాడు. ఏమని అర్థం చేసుకోవాలి? సార్ చూడండి, బాగా చదవండి. పూర్తిగా అయిపోయిందా? ఛార్జింగ్ అయిపోయిందా? ఛార్జింగ్ డౌన్ అయింది కదా, వదిలేద్దాం, దాంతో వదిలే. రైట్, ఇప్పుడు దీని ఒక్కటి చూసుకొని మనం ఇప్పుడు ముగించుకుందాం జాగ్రత్తగా. చూడండి ఒకసారి చదవండి. ఇప్పుడు 2వ వచనం చదవండి, 2వ వచనం మాత్రమే చదవండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె. ఏమంటున్నాడు? నూతన యెరూషలేము అని ఒకటి చెప్తున్నాడు, 1. తర్వాత రెండోది పరిశుద్ధ పట్టణము. మూడోది ఏమంటున్నాడు? భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె అంటున్నాడు. పెళ్లి కుమార్తె అంటున్నాడు, సిద్ధపడి. అది ఇది దేవుని వద్ద నుండి దిగొస్తూ ఉంది, దేవుని వద్ద నుండి దిగొస్తూ ఉంది కదా. ఏంటి? ఒక పట్టణం, ఇట్లా అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక పట్టణం, ఇదే ఈ పట్టణమే, ఓకే. దాన్ని ఏమంటున్నాడంటే నూతనమైన యెరూషలేము అంటున్నాడు, దాన్ని పరిశుద్ధ పట్టణం అంటున్నాడు, దాన్ని భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె కూడా అంటున్నాడు. అంటే పెళ్లి కుమార్తె అన్నా, పరిశుద్ధ పట్టణం అన్నా, నూతన యెరూషలేము అన్నా అంతా ఒకటే. అదే కదా మీనింగ్. ఇక నూతన యెరూషలేమును పరిశుద్ధ పట్టణం భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వల్ల దిగి వస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు పరలోకము నుండి దిగి వస్తున్నది నూతన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమా, పెళ్లి కుమార్తె అంటే 3 అల్టిమేట్ ఆన్సర్ మనకి ఏంటంటే పెళ్లి కుమార్తె. ఏంటి? పెళ్లి కుమార్తె. అంటే పైనుంచి దిగి వస్తుంది ఏంటి? మరి పెళ్లి కుమార్తె ఎక్కడ తయారైంది కదా, కిందేగా తయారవుతూ ఉంది. యేసుక్రీస్తు శరీరానికి ఏమవుతుంది? దాన్ని తయారు చేస్తుంది ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు. మెయిన్ క్యారెక్టర్ యేసుక్రీస్తే చేర్చేది. కానీ పనితనంలో ఎవరు శిల్పకారులు? పునాది వేస్తున్నది వీళ్ళే కడుతున్నారు. కానీ అది పరలోకం నుంచి ఏమవుతా ఉంది? దిగవస్తుంది. అంటే పరిపూర్ణ శిరస్సుకు అతకబడి, శిరస్సు ఏమో పరలోకంలో సింహాసనం మీద కూర్చుంది AD 30లో. అప్పటికి 3000 మంది రక్షించబడలేదు. 3000 మంది రక్షించబడినప్పుడు వాళ్ళు ఆ శిరస్సుకి అతుక్కబడ్డారు. అలా యేసుక్రీస్తు వచ్చేదాకా ఏమవుతున్నారు? పరిపూర్ణ పురుషుడు ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు దిగొస్తున్నాడు. పరిపూర్ణంగా దేవాలయం ఎప్పుడైతే తయారైందో అప్పుడు దిగొస్తూ ఉంది. అప్పటికి ఇంకా ఏముంది? దేవాలయము జెరుబ్బాబేలు కట్టిన దేవాలయం ఇంకా ఉంది, పడిపోతుందని చెప్తా ఉన్నాడు. కానీ ఇంకా అది శరీర సంబంధమైంది, రాళ్ళతో కట్టిన దేవాలయం ఇంకా ఉంది. అది ఎప్పుడు పడిపోయింది, ఇది ఎప్పుడు దిగొచ్చింది, ఎలా దిగొచ్చింది అన్న విషయమే మనం నెక్స్ట్ వీక్లో చూసుకుంటున్నాం. ఎలా అది ఇక ప్రొజెక్టర్ మీద వేసి మీకు అన్నీ చూపిస్తానని చెప్పాను కదా, అది నెక్స్ట్ వీక్లో నేను చెప్పబోతున్నా. అల్టిమేట్గా మీకు ఏంటంటే నూతన యెరూషలేమన్నా, పరిశుద్ధ పట్టణమన్నా, పెళ్లి కుమార్తె అన్నా ఒకటే. భర్త కొరకు అంటే భర్త ఎవరు? ఎఫెసీ పత్రికలో చూశారు కదా మీరు,
భర్త, అది మర్మము అని చెప్పాడు అక్కడ. ఇది మర్మము అన్నాడు. మర్మం అంటే అర్థం ఏంటి? భర్త, యేసుక్రీస్తు, సంఘం. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘం. సంఘం అంటే ఏంటి? ఆలయం. సంఘం అంటే ఆలయం. పెండ్లి కుమార్తె భార్య, పెండ్లి కుమార్తె సంఘం, పెండ్లి కుమార్తె జీవము గల దేవుని ఆలయం. అది దిగొస్తూ ఉంది. దిగొస్తుందని ఎవరు చెప్పారు? అబ్రహాం గారు. ఏ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పరిశుద్ధ పట్టణం కోరిక ఎదురు పాత నిబంధన కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. కొరింథీ పత్రికలో ఏం చెప్పాడు? ఆ పట్టణం భూమి మీదకి నివాసము దిగి వస్తుంది అన్నాడు. అవునా లేదా? కనుక ఆ పట్టణం కోసం వాళ్ళంతా కూడా ఏం చేశారు? పౌలు గారు ఏమన్నారు గలతీ పత్రికలో? పైనున్న యెరూషలేము అన్నాడు. అవునాడా? అది మనకు తల్లి అంటూ పైనున్న యెరూషలేము అని మాట్లాడాడు. అంటే అప్పటి వరకు అది పైన ఉంది, కానీ ప్రకటన గ్రంథంలో చూసేవాటికి అది కిందికి. అది అప్పటి వరకు పైన ఎలా ఉంది, అది ఎందుకు దిగి వచ్చింది, అది ఎక్కడుంది, ఎలా ఉందన్న విషయాలు మనం పూర్తిగా నెక్స్ట్ వీక్లో చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, చిన్నపాటి ప్రార్థన చేసుకుందాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు ప్రార్థన అనంతరం. పరిశుద్ధుడా జీవంగల మా తండ్రి, రాజా నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుని మందిరం అది మోషే దగ్గర ఆరంభమై యేసుక్రీస్తు వారి దగ్గర, అంటే మోషే కట్టిన మందిరమే యేసుక్రీస్తు వారు కట్టరు. యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని స్థాపించాడు కనుక ఆత్మ సంబంధమైన దానిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన దాన్ని అర్థం చేసుకునే శక్తిని నాకు మాకు దయచేయండి, సహాయం చేయండి. అదిగో ఇంకా అనేక విషయాలు చూసుకొని మేము ఎక్కడ ఆరాధన చేస్తున్నాం, ఆరాధన చేసే ప్లేస్ అంటే ఏది, నిజమైన ఆరాధన చేసే ప్లేస్ ఏదో మేము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది సంఘమని, దేవుని జీవం గల ఆలయమని, అక్కడే దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తెలుసుకుని ఉన్నాం. ఈ విషయాలన్నీ జ్ఞాపం చేసుకోవడానికి నాకు మాకు సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యు. మరి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయేమైనా? భోజనాలు వచ్చినాయి అవి? మళ్ళీ ఎప్పుడు కూడుకుంటాం? మేము శుక్రవారం కూడుకుందామా, శనివారం కూడుకుందామా, సరే సోమవారమే కూడుకుందామా? మీరు చెప్తే దాన్ని బట్టి డేట్స్ క్లియర్ చేసుకుంటాం అన్నీ. సోమవారం అయితే మేలు కదా. అదే మీరు ఏ డేట్ అయితే క్లియర్ చేసుకుంటే చేసుకోండి. అదే